ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్స్ అండ్ అమెజాన్ సేల్స్లో ఈ నెల మంత్ ఎండింగ్ నుంచి మనకి ఆఫర్ సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రైమ్ మెంబర్స్ అయితే కనుక 1 డే బిఫోరే మనకి ఆఫర్ స్టార్ట్ అవుతాయి. ప్లస్ మెంబర్స్ అయితే 1 డే బిఫోర్ మీకు ఆఫర్ సేల్ స్టార్ట్ అవుతాయి. అయితే ఇది పక్కన పెడితే కనుక బెస్ట్ మొబైల్స్ అండర్ 15,000 రూపీస్. బేసిక్గా నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా మీకు 20 దాటే ఉంటాయి, లేదా 15 నుంచి 20,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉంటాయి. బట్ నేను చెప్పే ఈ మొబైల్స్ కూడా మీకు ఖచ్చితంగా ప్రైస్ డ్రాప్ అవుతాయి. కూపన్స్, కార్డు అన్నీ యాడ్ చేసుకుంటే కనుక 12 నుంచి 15 ఈ ప్రైస్ సెగ్మెంట్లో చెప్పే మొబైల్స్ ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. మీ దగ్గర స్ట్రిక్ట్లీ బడ్జెట్ 15,000 ఉంది అనుకుంటే మాత్రం మీరు ఎండ్ వరకు చూస్తే కనుక మీకు ఒక అవగాహన వస్తుంది. ఒకవేళ మొబైల్ కొనాలి అనుకుంటే మాత్రం నేను టిప్స్ అండ్ ట్రిక్స్ నేను ఒక వీడియో పెట్టాను అనమాట. సో పోస్ట్ చేశాను, మన ఛానల్ పోస్ట్ చేశాను. మీకు ఇంకా క్లారిటీగా మీకు ఆ వీడియో తెలుస్తుంది. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. టెలిగ్రామ్ కింద ప్రొవైడ్ చేస్తాను, ఫాలో అవుతూ ఉండండి. మీకు డీల్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను, పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే స్ట్రిక్ట్లీ బడ్జెట్ మీ దగ్గర 12 నుంచి 15,000 ఉన్నాయి, ఒక మంచి మొబైల్ కొందాం అనుకుంటే కనుక వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ మొబైల్ వచ్చరికి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M35 F35 కానీ ఈ రెండు మొబైల్స్ మనకి ఒకటి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, ఒకటి అమెజాన్లో ఉంటుంది. మీకు ఏ సిరీస్ నచ్చితే అది తీసుకోవచ్చు. బట్ మీకు రెండు స్పెక్స్ ఒకలాగా ఉంటే బ్రాండ్ సేమ్ ఒకలాగా ఉంటుంది. ఇది F సిరీస్, అది M సిరీస్. స్పెక్స్ చాలా బాగుంటాయి. ఎమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది, 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది, ఎగ్జినోస్ ప్రాసెసర్తో వస్తుంది అండ్ 6GB ర్యామ్తో వస్తుంది, 16 mAh బ్యాటరీతో వస్తుంది. మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ అసలు మిస్ అవ్వద్దు. బ్రాండ్ కాబట్టి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో ఒక మొబైల్ కావాలన్నా, మీ సిస్టర్ గిఫ్ట్కి ఇద్దామన్నా సరే ఈ మొబైల్ అనేది కొంచెం కన్సిడర్ చేయొచ్చు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేసరికి ఈ మొబైల్ అప్రాక్సిమేట్గా మనకి 13,000కి రావచ్చు అనమాట. సో కూపన్స్ యాడ్ చేసుకుంటే కనుక. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో కానీ రెడ్మీ కానీ. పోకోలో వచ్చరికి పోకో ఎక్సెస్ ఉంది, రెడ్మీలో వచ్చరికి రెడ్మీ నోట్ 13 5G అనే మొబైల్ ఉంది. ఈ రెండు మొబైల్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు అనమాట మీ సిరీస్ని బట్టి. కొంతమంది పోకో ఇష్టపడరు, ఎందుకంటే మొదటి ఇష్యూ వస్తుందని చెప్పి కొంతమంది ఇష్టపడరు, బట్ కొంతమంది ఇష్టపడతారనమాట. సో ఖచ్చితంగా ఈ రెండు మొబైల్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. పోకో ఎక్సెస్ అయితే కనుక నాకు చాలా బాగా నచ్చుతుంది. రీసెంట్గా నేను చూశాను, ఈ మొబైల్ వచ్చేసరికి చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే కనుక ఈ డిస్ప్లే క్వాలిటీ హైలైట్గా ఉంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్, మీకు గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు. 6GB ర్యామ్తో వస్తుంది. ఇంకా 64 కెమెరా బ్యాక్ సైడ్ అండ్ 5000 mAh బ్యాటరీ. ఇందులో మైనస్ ఏమైనా అనుకుంటే కానీ కెమెరాసే కొంచెం బాగానే ఉంటాయి. మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఒక నార్మల్గా ఉంటాయి కెమెరా క్వాలిటీ అయితే. మిగతా అన్ని విషయాలు కూడా ఈ మొబైల్స్ చాలా బాగుంటాయి. ఇంక నెక్స్ట్ మాట్లాడితే రియల్మీ అయితే కనుక కుప్పలు తిప్పలుగా ఉన్నాయి. 12,000 నుంచి 20,000 వరకు అసలు ఈ సిరీస్ అని కాదు కానీ నార్జో సిరీస్, రియల్మీ P1 సిరీస్ కానీ అండ్ రియల్మీ 13 సిరీస్ కానీ, రియల్మీ నార్జో సిరీస్ కానీ, రియల్మీ నార్జో టర్బో కానీ అన్ని మొబైల్స్ మనకి కుప్పలు తిప్పలుగా ఉన్నాయి అన్నమాట. మీరు ఏదైనా కొనాలనుకుంటే కనుక మీరు కొనుక్కోవచ్చు. నా రికమెండేషన్ వచ్చేసరికి రియల్మీ P1 Pro తీసుకోవచ్చు. అది మనకి అప్రాక్సిమేట్గా 70,000 ఉందన్నమాట ప్రస్తుతానికి ఇప్పుడైతే కనుక. సో ఆఫర్లో మనకి ఈ మొబైల్ కార్డ్ ఆఫర్తో మనకి 15 బిలోలో రావచ్చు, లేదా 1,000 ఎక్స్ట్రా రావచ్చు. బట్ మంచి మొబైల్ అవుతుంది రియల్మీ P1 Pro 5G అనే మొబైల్. ఇంకా గేమింగ్ కోసమే కావాలనుకుంటే కనుక రియల్మీ నార్జో 70 టర్బో అనే మొబైల్ రీసెంట్గా లాంచ్ చేశారు. 70,000 ఉందన్నమాట. కూపన్ ఉంది ఇందులో. ప్లస్ పాయింట్ అంటే మనకి అమెజాన్లో 70,000 ఉంది, ప్లస్ కూపన్ ఇంకో 2,000 వేసుకుంటే మనకి 15,000కే వస్తుంది. ఇది చూడండి, పోస్ట్ చేసిన టెలిగ్రామ్లోకి వచ్చేసరికి చాలా మంది చూశారు. రీసెంట్గా మనకి లాంచ్ చేసిన మొబైల్. గేమింగ్ కోసమే కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది. గేమింగ్ కోసమే కాదు, మనకి మీకు డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, కెమెరా క్వాలిటీ బాగుంటుంది, బ్యాటరీ కూడా చాలా బాగుంటుంది. P1 Proకి ఈ మొబైల్కి డిఫరెంట్ ఏమైనా ఉంది అనుకుంటే కనుక డిస్ప్లే క్వాలిటీ కొంచెం కర్వ్ డిస్ప్లే ఉంటుంది P1 Proలో వచ్చేసరికి. ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా మనకి రియల్మీ నార్జో టర్బో అనేది చాలా బాగుంటుంది అనమాట. గేమింగ్ కోసం అయితే కనుక టర్బో, లేదు డీసెంట్గా ఉండాలి, ఒక ప్రీమియం సెగ్మెంట్లో కావాలి మొబైల్ అనుకుంటే కనుక P1 Pro. ఈ రెండు మొబైల్స్ మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు 15,000కి వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి క్లీన్ ఆండ్రాయిడ్ డిస్ట్రిబ్యూటర్ చాలా మంది ఉంటారనమాట. అదే మనకి మోటో G85. ఇది రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్ వచ్చేసరికి ఇది అప్రాక్సిమేట్గా దీని ప్రైస్ మనకి 18,000 ఉంది. సో కొన్ని బెనిఫిట్స్ ద్వారా, కొన్ని కార్డ్ ఆఫర్ ద్వారా మనకి ఈ మొబైల్ మనకి 15,000కి రావచ్చు, లేదా 15,499కి రావచ్చు. ఒక 500 ఎక్స్ట్రా పెట్టుకున్న ప్రాబ్లం కాదు, బాగానే ఉంటుంది. కూలింగ్ డిజైన్తో వస్తుంది, కూలింగ్ కెమెరాస్ ఉంటాయి ఇందులో వచ్చేసరికి, కర్వ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ బ్యాటరీ కెపాసిటీ కానీ 6 Gen 3 కానీ అన్నీ మనకి దీనికి ప్లస్ పాయింట్ అవుతాయి అన్నమాట. మీరు ఒక యావరేజ్ గేమర్స్ అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే హ్యాండిల్ చేయగలదు. హెవీ గేమ్స్ అనుకుంటే కనుక ఈ ప్రాసెస్ సపోర్ట్ చేయదు. మీరు నార్మల్గా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక అన్ని విషయాలు కూడా చాలా బాగుంటుంది. లేడీస్ గిఫ్ట్కి ఇవ్వాలనుకుంటే కనుక మొబైల్ ఎక్సలెంట్గా ఉంటుంది. చూడగా మంచి ప్రీమియం క్వాలిటీ కనిపిస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో P1 Pro ఉంది, మోటోలో వస్తుంది. రెండే మనకి కర్వ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. మీరు ఏదైనా మీ ప్రైస్ తగ్గట్టు అండ్ మీకు ఏదైనా ఇష్టపడి దాన్ని బట్టి తీసుకోవచ్చు ఈ రెండు మొబైల్స్లో వచ్చేసరికి. ఇంకా లాస్ట్ మొబైల్ చూసుకుంటే కనుక iQOO G9 ఎస్ కాదు, ఎందుకంటే ఎస్ తగ్గించరు. ఇది రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్ కాబట్టి iQOO G9
బేసిక్గా ఈ మొబైల్ ప్రైస్ మనకి లాంచింగ్ 20,000 ఉంది, తర్వాత మనకి మొబైల్ 17,000కి వచ్చింది. ప్రస్తుతానికి ఈ ఆఫర్లో మనకి 15,400కి రావచ్చు. కార్డ్ ఆఫర్ కానీ కూపన్స్ కానీ అన్ని మనం చూసుకుంటే కనుక 15 రావచ్చు, 14కే రావచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే మాత్రం కిల్లర్ డీల్ అవుతుంది. సో గేమింగ్ కోసమే కావాలనుకున్నా, కెమెరా క్వాలిటీ కావాలనుకున్నా, డిస్ప్లే క్వాలిటీ కావాలనుకున్నా, బ్యాటరీ కెపాసిటీ కావాలనుకున్నా సరే ఈ అన్నింటికి కూడా బెస్ట్ మొబైల్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి మా ఫ్రెండ్స్ ఇద్దరికి ఇప్పించాను, ఇప్పటికీ వాడుతున్నారు, చాలా బాగుంది. సోనీ IMX సెన్సార్తో వస్తుంది, డిస్ప్లే క్వాలిటీ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 7200 ప్రాసెసర్, MediaTek ప్రాసెసర్, గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు, బ్యాటరీ 5000 mAh బ్యాటరీ. సో మీకు అన్ని విషయాల్లో కూడా ఈ మొబైల్ అసలు మిస్ అవ్వద్దు. మీకు కొంత అమౌంట్ వేసుకుంటాను అనుకుంటే కనుక iQOO Gen S తీసుకోండి. అమౌంట్ పెంచుకోవాలని అనుకుంటే కనుక, లేదు స్ట్రిక్ట్లీ బడ్జెట్ మీద 15,000 ఉందనుకుంటే కనుక ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. నేను చెప్పే 5 మొబైల్స్ కూడా మీ ప్రైస్ తగ్గట్టు 15,000లో బెస్ట్ 5G మొబైల్స్ అవుతాయి. గేమింగ్ ఆడుకోవచ్చు, డిస్ప్లే క్వాలిటీ చూడొచ్చు, మల్టీమీడియా చూడొచ్చు, కెమెరాస్ తీసుకోవచ్చు, బ్యాటరీ కెపాసిటీ 1 ఈజీగా వస్తుంది. నేను చెప్పే కూడా అన్ని మొబైల్స్ కూడా ఆల్రౌండర్ మొబైల్స్ అవుతాయి మీ ప్రైస్ తగ్గట్టు. బట్ ఈ మొబైల్ ఈ ప్రైస్కి రావాలనుకున్నా, ఈ మొబైల్ మీరు కొనాలని అనుకున్నా సరే టిప్స్ అండ్ ట్రిక్స్ నేను ఒక వీడియో చేశాను, చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, ఇప్పుడు ఎండింగ్లో వచ్చి ఉంటుంది, ఒకసారి చూడండి, లేదా మన ఛానల్కి వెళ్ళి చూడండి. మీరు చేయాల్సిన చిన్న రిక్వెస్ట్ ఏమీ లేదు, మీకు వీడియో నచ్చింది, ఈ కంటెంట్ నచ్చింది అనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ కొంచెం గ్రోత్ పెంచండి. ఇదే నా చిన్న రిక్వెస్ట్ అంతే, అంతమించి ఏమీ లేదు. బాయ్, జై హింద్.